హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మాత్రం అక్టోబర్ నెల 4వ తారీఖు 2025 అనగా శనివారం. శనివారం అయితే మనం మిర్చి యార్డ్లో మిర్చి మార్కెట్ గురించి వివరాలు తెలుసుకుందాం మీకు ఏదేమని కానీ. అలాగే నిన్నైతే మార్కెట్ యార్డ్ జరిగింది ఒక్కరోజు ఈ వారంలో. దసరా పోయినప్పుడు జరిగింది, బాగానే జరిగింది. ఏదైనా కానీ చాలామంది అంటున్నారు శాంపిల్స్ తక్కువ పెట్టాము కానీ మార్కెట్లో బాగా అడిగారు. ప్రతి ఒక్క క్వాలిటీ ఉంటే మాత్రం కాయలో క్వాలిటీ ఉంటే బాగానే జరిగింది ఏదైనా కానీ చెప్పారు ఎంతోమంది. ఇంకా రేపు వారంలో కూడా స్పీడ్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పకుండా మాత్రం. అది కూడాను ఈ ఆర్డర్లు, ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కానీ ఏవైనా కానీ 99% అయితే కొనుగోలు బాగానే జరిగిద్ది. ఏమీ ఇబ్బంది ఉండదు, నాట్ ప్రాబ్లం ఎవరికి కూడాను. మన వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ, మంచిదే. కానీ ఒక లైక్ చేస్తే మన వీడియోకి సపోర్ట్గా ఉండిద్ది అన్న. ఇంకెంతోమందికి షేర్ చేయండి, తెలుసుకుంటారు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గురించి. మరి ముందుగా ఈరోజు మార్కెట్ గురించి చెప్పుకోండి. నిన్నైతే మాత్రం తేజ రూ. 150 మార్కెట్లో వేశారండి. మచ్చికి వెళ్ళేసరికి ఇంకా ₹1 కూడా పెరిగింది, ₹2 కూడా పెరిగిందని చెప్పడం ఇది జరుగుతూ ఉంది. చూడలేదు, విన్నాము, చెప్తున్నా. అట్లా క్వాలిటీ ఉంటే మాత్రం ఏదైనా బాగానే జరుగుతూ ఉంది. అయితే మరి ఇంకెంత అందరూ తేజ 16 అయితే 18 అయితే అవన్నీ అయితే ఎవరమో చెప్పలేము. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నదే మేము చెప్పగలం ఏదైనా కానీ. కాకపోతే పెరిగిద్ది, పెరక్కనే ఉండదు. ముందు 3 వారాల కిందట మార్కెట్ ఎట్లా ఉండదు ఆ రేట్ అయితే కంపల్సరీగా వచ్చిద్ది. రాకన్నా ఏమీ ఉండదు. కాకపోతే ఇంకా కొత్త ఆర్డర్లు ఏమైనా వచ్చాయనుకో, కొత్త ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఏమైనా వస్తే ఇంకొక రూపాయి పెరగొచ్చు. లేవు అవే పార్టీలు ఇంతకు ముందు వెళ్ళిన ఎక్స్పోర్ట్లే జరుగుతున్నాయి అనుకో, అంత ముందులాగే ఉండిద్ది మార్కెట్. ఎంత ₹53, ₹54 దాకా గుంటూరులో జరిగింది టాప్ తేజ అయితే. ఆ లెక్కన అదే ఆర్డర్లు ఉంటే అదే రేట్ అయ్యేది. అది కాక ఇంకా కొత్త ఆర్డర్లు ఏమైనా రావచ్చేమో. పండగ పోయింది కాబట్టి దీపావళి ముందు ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటే ఎవరైనా మళ్ళీ కొత్తగా జరిగితే ఇంకొక ₹5 కూడా పెరిగి 60,000, 16,000 అవ్వచ్చేమో చెప్పలేము. అదేనే కాదు 355 బ్యాడ్‌గా ఉంది. 355 బ్యాడ్‌గా నిన్నటిదాకా 14 జరిగింది. ఒక్కసారిగా నిన్నైతే 15,000 ఏశారు. ఏందనంటే క్వాలిటీ లేవు సార్. మెయిన్ ఏందంటే సరుకు ఒకటి లేదండి. శాంపిల్స్ ఏవి తక్కువగా ఉంటే మాత్రం అవి రూపాయి ఎక్కువలో పోతాయి. మెయిన్ విషయం చెప్పాలంటే. నిన్న పెట్టిన కాడకి చానా వరకు పెట్టారు. ఒక 8,000 ఏదైనా యాడ్‌లో స్టాకులు ఎక్కువున్నాయి కదా! స్టాకుల వరకే శాంపిల్స్ తక్కువ. శాంపిల్స్ అనుకోండి ఒక 5,000కి శాంపిల్స్ పెట్టారు బయట ఏసీలవి. లోకల్ ఏసీలవి. బయట ఊర్ల నుంచి వచ్చిన దిగుమతులు గానీ, పండగ ముందు నిండిన స్టాకులు ఇయన్నీ ఓ 30,000 దాకా ఉంటాయి. ఇయన్నీ చాలా వరకైతే అమ్ముడుపోయినాయి. ఏవో కొన్ని ఇంకా రేటు గిట్టుబాటు కానివే కొన్నే ఇంకా స్టాకులు ఆగినాయి ఏదైనా గానీ. నెక్స్ట్ అలాగే ఈ 341 నంబర్ 5 గూడా నిన్న శుక్రవారం నాడైతే బానే జరిగిందని విన్నాను. ₹50, ₹55 దాకా జరిగినాయన్న క్వాలిటీ ఉంటే అని విన్నాను. సూపర్ 10 అయితే డీలక్స్ రకాలు పెట్టలేదు గానీ, ఇక్కడ బెస్ట్‌లు పెడితే 14,000 ఏశారు. ఆళ్ళు డీలక్స్‌లో ఉన్నాయంటే ఏసీ కాడికెళ్ళి చూపిస్తే 15,200 చేసి కూడా కాట ఏశారని నిన్న చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో మరి మనం చూడలేదు, విన్నాం అది గూడాను. సూపర్ 10 కూడా డీలక్స్ ఉంటే బానే అడుగుతున్నారు. తేజ బానే అడుగుతున్నారు మెయిన్ విషయం చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే 341 నంబర్ 5 కూడా బానే అడుగుతున్నారు. కర్నూలు డీడీ కూడా మార్కెట్ యార్డ్‌లోకొచ్చేసరికైతే 13.5 నుంచి 14 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీలు డీలక్స్ ఉంటే అవి కూడా 15 పైనే జరిగిద్ది. భద్రాచలం 341 కూడా 14,000-15,000 దాకా మార్కెట్‌లో జరుగుతా ఉంది. ప్రతి ఒక్క క్వాలిటీ విషయానికొచ్చేసరికి అన్ని సింజండి బ్యాడ్‌గా 14.5, 15, 5531 355 బ్యాడ్‌గా వచ్చేసరికి కూడా 14.5, 15, 16.5 దాకా ఉండేది. మళ్ళీ ఆ రేటు రావచ్చని చెప్తున్నారు గూడా. అది గూడాను వాస్తవంగా అయితే మాత్రం 2043 ఆల్రెడీ 15, 15.5, 16 దాకా 2 వారాల కిందట జరిగింది. ఈ వారంలో 15,000 దిగింది. అది గూడా మళ్ళీ క్వాలిటీ ఉంటే ఆ రేట్ ఏస్తారని చెప్పి 2043 కూడా పెరిగేది ఉండిద్ది. అయితే కొంతమంది అన్న మా పాతవున్నాయన్న బిఎఫ్‌లున్నాయి, 2 సంవత్సరాలు ఉన్నాయి, 1 సంవత్సరం ఉన్నాయి. మరి వాటికి పెరిగిద్దని మీరు కొంతమంది చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఒక్క క్వాలిటీ ఉన్నాయి అడుగుతున్నారు. మరి అన్న తెలపరుంటే మాత్రం కొద్దిగా తక్కువగానే అడుగుతున్నారు. తెలపరు ఉండకూడదు. కాయలో మంచి రంగు షైనింగ్ ఉండాలా. మొన్న నంబర్ 5 వీడియో పెట్టాను చూసారా? ₹152 ఏశారు ఈ కాయలు. ఈ కాయల్లోని 5 కాయలు, 3 కాయలు ఏరి చూపించాను. అన్నీ ఎట్లా ఉంటే 15.5, 16,000 కూడా ఏస్తున్నారు గూడా మీకు చెప్పాను. అట్లా ఉండాలి. ఏ క్వాలిటీ కాడ ఏ కాయకైనా గానీ ఆ టైప్‌లో ఉండాలి. ఉంటే బానే ఉండిద్ది. చానా మంది తేజాలున్నాయి, 2043 ఈ బ్యాడగి రకాలు పాతవున్నాయన్న వాటి పరిస్థితి ఏందంటున్నారు. తెలపరుంటే మాత్రం అన్న కొద్దిగా తక్కువగా జరిగిద్ది. తెలపరు లేకుండా రంగు బాగుంటే ఇంచుమించుగా ఇప్పుడున్న రేటు కొత్త ఆటికి ఏ రేట్ ఉందో ఒక ₹1000 డిఫరెన్స్‌లో జరిగిద్ది. ఇబ్బందేమి లేదు చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే ఆరుమూరు రకాలు ఒకదానికి 12.5 టాప్‌గా జరుగుతుంది. నిన్నైతే మీడియం బెస్ట్‌లే కనపడ్డాయి. అవి కూడా పెద్దగా
సేల్స్ ఎందుకే ఎందుకంటే మీడియాలకి, మీడియం బెస్ట్‌లకి ఏదైనా తక్కువగా ఉందండి. బెస్ట్‌కి, డీలక్స్‌కి బాగానే అడుగుతున్నారు. బెస్ట్‌లో, డీలక్స్‌కి కూడా 13:30 దాకా ఉండి 12:30కి వచ్చి మళ్ళీ ఇవి 13:30 దాకా పెరిగే అవకాశాలు అయితే కన్ఫర్మ్‌గా ఉండిద్ది. ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ అలాగే క్లాసిక్‌లు కూడా 13:30, 14 అలాంటిది 12, 12:30 దాకా జరిగింది నిన్నటి వరకు. అవి కూడా చాలా మంది నిన్న శాంపిల్ పెడదాం అనుకుని ఆగిపోయామన్నా నేత మాయ ఆ రేట్ వేసేవారు. క్లాసిక్‌లు కూడా ఎక్కడ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. 12, 12:30 దాకా ఎక్కువగా జరిగింది నిన్నటి దాకా. ఇవి కూడా పెరుగుతాయి. ప్రతీదీ పెరిగిద్ది. అది ఇదే అనే కాదు ఏదైనా గాని. తాళ్ళు రకాలు ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది తాళ్ళు స్టాకులు పెట్టుకొని ఉన్నారు పాపం. ఏదో రూపాయి వచ్చిద్ది నాసిపడి అట్లాంటోళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తగ్గిపోయిందని. ఒక తాళ్ళుకే కాదు చాలా వరకైతే పెరిగిద్ది. ఏమీ ఇబ్బందయితే ఎటువంటిది కూడా నాట్ ప్రాబ్లమ్. భయపడే పనైతే లేదు. అయితే ఒకటి రేపు పెరిగిద్దా? ఎల్లుండి పెరిగిద్దా? ఎంత పెరిగిద్ది? 10,000, 5,000 అని కాదు. పెరిగిద్ది. ఒక సలహా మా తరపున మేము చెప్తాం. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ఓ పక్క చూస్తే పంటలు మరి ఎంతేశారో మీకు తెలిసిందే. ఈ నెలాఖరుతో ఈ నెలతో క్లోజ్ అయిపోద్ది. ఎంతవరకు పంటేశారు ఏందనేది గూడా. ఓ పక్క నుంచి మిర్చి ఏసీల్లో స్టాకులు గూడా చాలా వరకు తక్కువే ఉన్నాయి. దాన్ని బట్టి మరి మీకెంత పెరిగిద్దో మీరే ఏసుకోవచ్చు అంచనా. ఎందుకంటే మీరు తక్కువేం కాదు. ఎవరు తెలివున్న ఎవరికున్న తెలివి వారికుండిద్ది. ఎవరు జనరల్ నాలెడ్జ్‌తో వారు ఆలోచించండి ఓసారి. అమ్మియాలా వద్దనేది గూడా మేము చెప్పేది కాదు. దాయమనేది చెప్పము, అమ్ముకోమని చెప్పము. అదే పెరిగిద్దని ఎంక్వైరీ చేసాము. పెరిగిద్దని చెప్పారు. అది మీకు ఒక సలహా వరకే చెప్తాము పెరిగిద్దని. చాలామంది అనుకుంటారు ఇదంతా ఒక సుత్తి, సోది ఏదో చెప్తున్నాడు అనుకోవచ్చు. ఏది చెప్పేది కాదు. మీరు తెలుసుకుంటారని నలుగురు ఏదైనా వివరంగా తెలుసుకుంటారని మీకన్నీ వివరించడం అయితే జరుగుతా ఉంది. ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ ఆళ్ళకి ఎక్కువగా ఈ ఈ బ్యాడగి రకాల్లోను కూడా చాలా రకాలు ఉన్నాయి బ్యాడగిల్లో. ఈ 101 సువర్ణ బ్యాడిగా ఉంది. ఇది కూడా పెరిగితది. ఏమి ఇబ్బంది లేదు. 14:30 దాకా గూడా జరిగింది. ఒకసారి 13 దీపింది. ఇది బానే ఉండిద్ది. నెక్స్ట్ అలాగే ఈ మార్కెట్‌లో 273 కుబేర రకాలనేవి. అవి ఇది అని కాదు. ప్రతి ఒక్కటి ఏమీ ఇబ్బందయితే లేదు. అయితే ఒకటి రేపు సోమవారమే పెరిగేద్దా? వచ్చే వారం పెరిగిద్దని చెప్పలేము. 90% రేపు సోమవారం నుండే స్టార్ట్ అవుద్ది. చూడండి హడావిడిగా కొంటారు. కొనుగోలు ఏదైనా గాని. మెయిన్ ఒకటేనండి. ప్రతి ఒక్కరు అడిగేది నేను కాదు. ఆ! క్వాలిటీ లేదు. ఇది క్వాలిటీ కదా! ఇది అచ్చా క్వాలిటీ నయ్యి, అచ్చా క్వాలిటీ నయ్యి అంటారంతే. వాళ్ళకి ఇంకా క్వాలిటీ అంటారు. యాడ నుండి తెంకరమ్మంటారు. అప్పటికి దిగుమతోళ్ళు అంటారు. అబ్బాయి క్వాలిటీ ఇంక యాడ నుండి తెంకరమ్మంటావు అబ్బాయి తయారు చేయమంటావని అంటారు. అయినా గాని వాళ్ళు అచ్చా క్వాలిటీ నెయ్యి అని అంటారు. తేజ రూ. 147 మొన్నేస్తే అది చూసి అన్నాడాయన. ఈ అచ్చా నెయ్యి, అచ్చా క్వాలిటీ నెయ్యి అంటే మంచి క్వాలిటీ కాదు ఇదని అంటున్నాడాయన. అట్లాగా క్వాలిటీ అడుగుతున్నారు. అయితే క్వాలిటీ అంటే ఏం లేదు. నుడత ఉండకూడదండి. షైనింగ్, రంగు బాగా కనబడాలి. ఏ ఒక్క క్వాలిటీకి గూడాను మనం అనుకున్న రేట్‌కయితే పోతది ఏ ఒక్కటి గూడాను. అట్లాగా మార్కెట్‌లోనైతే ప్రెజెంట్ అలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కొక్క సీడు రకాల అన్ని రకాల ఉన్నాయి. రకాలోళ్ళన్నీ పెరుగుతాయి. కొంతమంది బంగారం పెరిగిద్దా, బుల్లెట్ పెరిగిద్దంటున్నారు. బంగారంకి పెరిగిద్ది. ఆల్రెడీ బంగారం 15,000 ఏస్తున్నారు. బుల్లెట్‌లు గూడా 13:30-14, 14:30 దాకా జరుగుతా ఉన్నాయి. కాతే క్వాలిటీ ఈ మధ్య కాలంలో మళ్ళీ తగ్గింది. మళ్ళీ అదే రేట్ మళ్ళీ వస్తది. ఏమి ఇబ్బందయితే లేదు వాటికి గూడానైతే మాత్రం. ఎక్కువగా మార్కెట్‌లో యెల్లోలు అడుగుతున్నారు. యెల్లో చీరలు అడుగుతున్నారు. చానా దగ్గర ఉన్నాయి. చాలా మంది మరి డైరెక్ట్ రేసుగాడు అమ్మేస్తున్నారో తెలీదు గానీ యాడ్‌లో అయితే కనబడట్ల. యెల్లో చిల్లి బానే డిమాండ్ అడుగుతున్నారు. అదే లావు కాయలుంటే 15,000-18,000, 18-20, 25, 27,000 దాకా నేను చూసాను. 30,000 కూడా ఏసామన్నారు. చూడలేదు. నేను 27,000 వీడియో పెట్టాను పోయిన వారంలో మీరు చూసారు కదా! యెల్లో చిల్లి అయితే బానే ఉంది. టమాటా అండ్ సపోటా మిర్చి వాటికి గూడా 17-20 టమాటా అండ్ సపోటా కడ్డీ అండ్ డబ్బీ బ్యాడిగ అంటారు. ఈ 2 రకాలకి 17,000-20, 22, 23,000 దాకా క్వాలిటీ ఉంటే మార్కెట్‌లో రేట్ అయితే ఉంది. వాటికొచ్చేసరికైతే నెక్స్ట్ అలాగే సంగం, సంగం అండ్ 414 అంటారు. వీటికి గూడా మార్కెట్‌లో 13, 13.5, 14,000 దాకా జరిగింది మార్కెట్‌లో. వీటికి డిమాండ్ వచ్చిద్ది. ప్రతి ఒక్కటి క్వాలిటీల పరంగా అన్ని రకాలు అదైనా ఇదని కాదు. ఆర్డర్‌లొస్తే ప్రతి ఒక్కదానికి పెరిగిద్ది. ప్రతి ఒక్కటి వస్తది ఏదైనా గాని మార్కెట్‌లోనైతే. ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. వీలైనంత ఇంకా ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన వారు తెలుసుకుంటారు మార్కెట్ గురించి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.